హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజు వీడియో వచ్చేసండి భోగి వ్లాగ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పొద్దున్నే ముగ్గు వేసుకున్నామండి. కలర్స్ ముగ్గు వేసాము, అలానే గీతల ముగ్గు వేసుకున్నాము. ఈ విధంగా ఫస్ట్ డిజైన్ ముగ్గు వేసుకున్నాము, వీటిలో కలర్స్ నింపాము. తర్వాత పక్కనే గీతల ముగ్గు వేసుకున్నామండి. అది వచ్చేసి వైకుంఠ ద్వారాలు. ఈరోజు కంపల్సరీ వేస్తారు కదా వైకుంఠ ద్వారాల ముగ్గు. ముగ్గు ఎలా ఉందో చెప్పండి. మా మదర్ వేస్తున్నారు. కైటు, చెరుకు గడలు, సూర్యుడు ఇలా అన్నీ వేస్తున్నారనమాట. అన్నీ వచ్చేటట్టు ఒకే దాంట్లో. సంక్రాంతి అంటేనే అన్నీ కదండి, చెరుకు గడలు, కైటు, సూర్యుడు, ఇంకా ఆవు. కానీ ఇందులో మిస్ అయింది ఆవు వచ్చేసి. ఇది వచ్చేసి కలశం అండి. చూసారు కదా, ఇక్కడ ర్యాంప్ మీద కూడా వేస్తున్నాము. ఇది వచ్చేసి గీతలతోటి సూర్యుడి ముగ్గు, పద్మం, ఇంకోవైపు పద్మం వేసాము. వాటిలో కూడా కలర్స్ ఈ విధంగా నింపుతున్నామండి. తర్వాత అక్కడ పక్కకి నెమలి ముగ్గు కూడా వేసామండి గీతలతోటి. వాటిలో కూడా ఈ విధంగా కలర్స్ నింపుతున్నాము. ఇందాక వేసిన డిజైన్ ముగ్గులో కూడా కలర్స్ ఈ విధంగా నింపుతున్నాం ఫ్రెండ్స్. ఇది డాంబర్ రోడ్ కాబట్టి సరిగ్గా వస్తలేదండి, అయినా ఇంకా పచ్చిగా ఉంది. కానీ మార్నింగ్ 7 దాటింది, ఇంకా ఎంతసేపు అని చెప్పేసి వేస్తున్నాము. కానీ ఆరిన తర్వాత చాలా బాగా వచ్చిందండి. అది కూడా పెడతాను లాస్ట్లో, చూసి చెప్పండి మా ముగ్గు ఎలా ఉందనేసి. ఆ తర్వాత పక్కనే గీతల ముగ్గులు కూడా వేస్తున్నాము. ఇది వచ్చేసి వైకుంఠ ద్వారాల ముగ్గు అండి. ఇది కంపల్సరీ భోగి రోజు వేస్తారు. వీటిలో కూడా కావాల్సే కలర్స్ నింపుకోవచ్చండి. నింపితే కొంచెం లుక్ ఉంటుందని మేము నింపాము. ఓవరాల్గా ముగ్గు వచ్చేసి ఈ విధంగా ఉందండి. వాకిట్లో చూసారు కదా, ఇదంతా ముగ్గు వేసేసాము. కొంచెం ఆరిన తర్వాత చాలా బాగా కనిపించిందండి. లాస్ట్లో అది కూడా పోస్ట్ చేస్తాను. తర్వాత వచ్చేసి భోగి స్నానం అండి. కంపల్సరీ తలంటు స్నానం చేస్తాము. ఈ విధంగా రేగిపళ్ళు, నూకలు అంటే బియ్యము, నువ్వులు వాటర్లో వేసుకొని భోగి స్నానం చేస్తామండి. చేసిన తర్వాత పూజ ఉంటుంది. పూజ చేసిన తర్వాతనే ఈరోజు తింటామండి, ఎందుకంటే పండగ కాబట్టి. ఆ తర్వాత గొబ్బెమ్మలు చేస్తామండి.
మా అమ్మ వాళ్ళ సైడు వచ్చేసి గొబ్బెమ్మలు భోగి రోజే తయారు చేస్తారు, అన్నీ భోగి రోజే ఉంటాయి. ఈ విధంగా గొబ్బెమ్మలు తయారు చేసుకొని వాటికి పసుపు కుంకుమ, ఆ తర్వాత గరిక, ఇంకా ఇంకొకటి ఏంది పిండి గుమ్మలో ఏమో అంటారు అది, తర్వాత పూలు అన్నీ పెట్టేసి దేవుని దగ్గర, ముగ్గులో, తులసి కోట దగ్గర, గడపలకి అన్నిటి దగ్గర పెడతామండి. ఈ విధంగా పువ్వులు, గరిక, వాటిని పిండి గొమ్మలో ఏమో అంటారు మరి, ఈ మూడిటిని కలిపి తయారు చేసుకున్న గొబ్బెమ్మలో ఇలా కుచ్చుతారు. ఆ తర్వాత ఇలా గడపకి రెండు వైపులా గొబ్బెమ్మలను పెట్టి పూలు, అదేవిధంగా రేగి పండ్లు, నువ్వులు, బియ్యం ఉన్నాయి కదా వాటిని కూడా కొంచెం కొంచెం అక్కడ పెట్టాలి. అదేవిధంగా ముగ్గులో కూడా ఈ విధంగా పెట్టుకుంటామండి. మా ఇంటి ముందుకి గంగిరెద్దులు వారు వచ్చారు, కానీ గంగిరెద్దు లేకుండా వచ్చాడండి. అప్పుడే వస్తే నేను ఈ విధంగా వీడియో తీశాను. ఆ తర్వాత ఈరోజు ఫుడ్ వచ్చి చాలా స్పెషల్ అండి, మాకు చాలా చాలా ఫేవరెట్ నువ్వుల రొట్టెలు, ఆ తర్వాత నువ్వుల చట్నీ అండి. నువ్వుల చట్నీ వచ్చేసి వంకాయలతో చేస్తారు, అదేవిధంగా ఉల్లిగడ్డతో చేస్తారు. ఒకే దగ్గర వంకాయలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కలిపి ఉడికించుకోవాలండి ఇలా వాటర్ పోసి. ఆ తర్వాత ఒక సైడ్ నుంచి మా మదర్ వచ్చేసి నువ్వుల రొట్టెలు చేస్తుంది. ఏం లేదు, బియ్యం పిండిలో నువ్వులు వేసి రొట్టెలు లాగా చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవడమే. ఇష్టం ఉంటే జొన్న రొట్టెలలో కూడా వేసుకుంటారు. మాకు బియ్యం రొట్టెలు అంటే చాలా ఇష్టం కాబట్టి బియ్యం పిండితో చేస్తుంది. లేదంటే చాలామంది జొన్న రొట్టెలు కూడా చేసుకుంటారు. జొన్న పిండిలో నువ్వులు వేసి నార్మల్ రొట్టెలాగా చేసుకోవడమే. తర్వాత ఉడికించిన వాటిలోంచి మిరపకాయలు ఇంకా తీసి వేసి మిక్సీ గిన్నెలోకి, ఆ తర్వాత అందులోనే ఎల్లిపాయలు, ఉప్పు, పసుపు, నువ్వుల పొడి అండి, నువ్వుల పొడి, బెల్లము అంతా ఒకే దగ్గర మిక్సీకి పట్టి ఉంచాలండి. ఉల్లిగడ్డ చట్నీకి, వంకాయ చట్నీకి గ్రేవీ వచ్చేసి సేమ్ అండి. ఆ ముక్కల్ని వేరుగా చేసి ఆ పేస్ట్ని అందులో కొంచెం ఇందులో కొంచెం వేయాలి. ఇవి వచ్చేసి నువ్వుల రొట్టెలండి. తర్వాత తాలింపు పైనుంచి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నువ్వుల రొట్టెలు, ఈ నువ్వుల చట్నీ వచ్చేసి. కావాలంటే ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా మేము టిఫిన్ చేసాము. ఈరోజు స్పెషల్గా ఉంటుందన్నమాట. ఆఫ్టర్నూన్ కామన్ లంచ్ అండి, పప్పు ఫ్రై, ఇంకా తర్వాత బజ్జీలు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా పాపకి భోగిపళ్ళు పోసామండి. భోగిపళ్ళు వచ్చేసి ఖచ్చితంగా 5 నుంచి 5:30 వరలోపు పోయాలి అంటారు. ఈవినింగ్ పోసాము. మా మదర్ వచ్చేసి పాప కోసం ఇవన్నీ వెండివి తీసుకొచ్చారు. ఏమంటారు, రేగిపళ్ళు, అలాగే చెరుకు గడలు, అనపకాయలు, జీడి గింజలు వెండివి 2 అలా తీసుకొని వచ్చారు. వాటిని కూడా ఇందులో కలిపాము. రేగిపండ్లు, చెరుకు గడలు వీటితో పాటు అందులో కలిపి భోగిపళ్ళు పోసాము. ఫస్ట్ పాపకి బట్టలు పెట్టారు మా మమ్మీ డాడీ. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరము భోగిపళ్ళు పోసాము. నేను, మా మదర్, మా సిస్టర్ వాళ్ళు అందరూ పోసారు. ఈ డెకరేషన్ వచ్చేసి నేను ఈ కర్టెన్ అమెజాన్లో తెప్పించానండి. ముఖ్యంగా ఇది సంక్రాంతి కోసమే అన్నట్టు తెప్పించాను.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో వచ్చేసి మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మా ఇంట్లో భోగి వచ్చేసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ముగ్గు మాత్రం ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ బాయ్.